ఒక విచిత్రమైన విషయం చెప్పనా? ఒక ప్రాణాంతక వ్యాధికి ఒక అద్భుతమైన కొత్త మందును కనుక్కున్నారనుకోండి. ఆ మందు వల్ల రోగులు పూర్తిగా నయం కాకపోయినా ఎంతో కాలం ఆరోగ్యంగా బ్రతుకుతారు. అవును, అదొక గొప్ప వైద్య విజయం కదా. ఖచ్చితంగా. కాని ఆశ్చర్యకరంగా అదే సమయంలో ప్రభుత్వ గణాంకల్లో ఆ వ్యాధి మరింతగా ప్రబలుతున్నట్లు కనిపిస్తోంది. అంటే వైద్యపరమైన ఒక గొప్ప విజయం డేటాపరంగా చూస్తే ఒక వైఫల్యంగా లేదా వ్యాధి విస్తరిస్తున్నట్లుగా రికార్డవుతుంది. వినడానికి చాలా విరుద్ధంగా ఉంది కదా. పైకి చూడ్డానికి ఇది నమ్మశక్యంగా కూడా అనిపించదు. అంటే మనం సాధారణంగా వైద్యరంగం అనగానే చాలా ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తాం. అవును, ఎగ్జాక్ట్లీ. ఒక ఎముక విరిగితే ఎక్స్రే తీస్తాం, ఆ ఎక్కడ విరిగిందో స్పష్టంగా కనిపిస్తుంది. కట్టుకడతాం, అదంతా చాలా స్పష్టంగా కంటికి కనిపించేలా ఉంటుంది. కాని ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని దాటి ఆ జనాభా స్థాయికి వెళ్తామో అక్కడ కథ పూర్తిగా మారిపోతుంది. 100% నిజం. జనాభా ఆరోగ్యం, అంటువ్యాధుల శాస్త్రం అంటే ఎపిడెమియాలజీ ప్రపంచంలోకి అడుగుపెట్టగానే ఆ స్పష్టత సడన్గా మాయమవుతుంది. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఈ అంకెలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, ప్రపంచ ఆరోగ్యానికి ఇవే అసలైన పునాదులు. అవును. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఒక వ్యాధి ఎలా పుడుతుంది, అది జనాభాలో ఎలా వ్యాపిస్తోంది, మనం చేసే వైద్య పరీక్షలు నిజంగా ఎంత ఖచ్చితమైనవి, అలాగే చికిత్సల ప్రభావాన్ని లెక్కించే ఆ సంక్లిష్టమైన గణాంకాల వెనుక ఉన్న అసలు నిజాలేమిటో మనం ఛేదించబోతున్నాం. ముఖ్యంగా జనాభా ఆరోగ్యం, వైద్య పరీక్షల ఖచ్చితత్వం, వ్యాధుల తీవ్రతను అంచనావేసే గణాంకాలపై ఉన్న ముఖ్యమైన పత్రాలను మనం ఆధారంగా తీసుకుంటున్నాం. రైట్. ఈ సంక్లిష్టమైన గణాంకాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పడమే మన ప్రధాన లక్ష్యం. అసలు ఈ జనాభా ఆరోగ్యమనే భావన ఎక్కడ మొదలవుతుంది? ఎందుకంటే ఆరోగ్యమంటే కేవలం ఆస్పత్రులు మాత్రమే కాదు కదా. మీరు చెప్పింది 100% నిజం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO హెల్త్ ప్రమోషన్ గురించి ఒక అద్భుతమైన మాట చెప్పింది. ప్రజలు తమ ఆరోగ్యం మరియు దాని నిర్ధారకాలను నియంత్రించుకునే సామర్థ్యాన్ని పెంచుకునే ప్రక్రియే ఆరోగ్య ప్రచారం అని వాళ్ళు నిర్వచించారు. అంటే కేవలం డాక్టర్లు జబ్బును నయం చేయడం మాత్రమే కాదన్నమాట. అవును, ప్రజలు ఏ వాతావరణంలో బతుకుతున్నారు, వారి జీవనశైలి ఏమిటి అన్నది కూడా అత్యంత కీలకం. ఇది అర్థం చేసుకోవాలంటే ముందు మనం జనాభా నిర్మాణాన్ని చూడాలి. ఇక్కడే పాపులేషన్ పిరమిడ్లనేవి వస్తాయి. ఒక్క నిమిషం. ఈ పాపులేషన్ పిరమిడ్లు అనగానే నాకు స్కూల్లో చదువుకున్న సోషల్ స్టడీస్ క్లాసులు గుర్తొస్తున్నాయి. అందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ ఒక దేశ వైద్య వ్యవస్థను ప్లాన్ చేయడానికి ఈ పిరమిడ్ ఆకారాలు ఎలా ఉపయోగపడతాయి? అసలు ఎన్ని రకాలుంటాయి? చాలా పెద్ద ఉపయోగముంది. ఒక దేశం ఎలాంటి మౌలిక సదుపాయాలు నిర్మించుకోవాలో ఈ ఆకారాలే నిర్ణయిస్తాయి. ఉదాహరణకు ఎక్స్పాన్సివ్ అంటే విస్తరిస్తున్న జనాభా తీసుకోండి. భారతదేశం లాంటి దేశాల్లో పిల్లల సంఖ్య ఎక్కువ కదా. అవును, యువజనాభా ఎక్కువ. రైట్. అందుకే ఆ పిరమిడ్ కింది భాగం చాలా వెడల్పుగా ఉంటుంది. ఇలాంటి దేశాలకు చిన్నపిల్లల ఆస్పత్రులు అంటే పీడియాట్రిక్స్, అలాగే టీకాలు ఎక్కువగా అవసరం పడతాయి. రెండవది స్టేషనరీ అంటే స్థిరమైన జనాభా. ఓహో, అంటే జననాలు మరణాలు ఒక స్థిరమైన రేట్లో ఉంటాయన్నమాట. మరి మూడవది? ఇక్కడ యువత పెద్దవాళ్లు దాదాపు సమానంగా ఉంటారు. ఇక మూడవది జపాన్ లాంటి దేశాల పరిస్థితి. దాన్ని కన్స్ట్రిక్టివ్ లేదా కుంచుకుపోతున్న జనాభా అంటారు. అంటే అక్కడ పిల్లలు తక్కువగా పుడతారు, వృద్ధులు ఎక్కువగా ఉంటారు. కరెక్టేనా? అంటే వృద్ధుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఆ దేశం ముసలివారికి వచ్చే అల్జైమర్స్, కీళ్ల నొప్పులు లేదా జెరియాట్రిక్ కేర్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఒక జనాభా పిరమిడ్ చూసి ఆ దేశానికి రాబోయే 10 ఏళ్లలో ఎలాంటి మందులు కావాలో సులభంగా అంచనా వేయవచ్చు. అద్భుతం. అయితే ఇదంతా కంటికి కనిపించే జనాభా. కాని మన కంటికి కనిపించకుండా మనుషుల జీన్స్లో దాగి ఉన్న ప్రమాదాలను ఎలా అంచనా వేస్తారు? మూలాల్లో హార్డీ-వెన్బర్గ్ సమీకరణం గురించి ఒక ప్రస్తావన ఉంది. అవును, హార్డీ-వెన్బర్గ్ ప్రిన్సిపల్. దాని సూత్రాలు, అంకెలు చూస్తే నాకు చాలా గందరగోళంగా అనిపించింది. ఆ సూత్రాలు కొంచెం పక్కనబెట్టి అసలిదెలా పనిచేస్తుందో సరళంగా చెప్పగలరా? తప్పకుండా. దీన్ని ఒక ప్రకృతి సమతుల్యతలాగా ఊహించుకోండి. ఒక్క జనాభాలో కొత్తగా జన్యు మార్పులు అంటే మ్యూటేషన్స్ జరగకపోతే జన్యువుల పంపిణీ ఎప్పుడూ ఒక నిర్దిష్ట నిష్పత్తిలోనే ఉంటుంది. అంటే ఒక బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. అవును.
ఉదాహరణకు ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల సంఖ్య మనకు తెలిస్తే చాలు. ఆ వ్యాధి బయటకు కనిపించకపోయినా తమలో ఆ వ్యాధి జన్యువును మోసుకెళ్తున్న క్యారియర్స్ శాతం ఎంత ఉందో మనం ఈ సమీకరణం ద్వారా ఖచ్చితంగా కనిపెట్టేయవచ్చు. వావ్, వెయిట్, రియలీ? అంటే సమాజంలో ఒక 10 మందికి వ్యాధి ఉందన్న విషయం తెలిస్తే ఆ లక్షణాలు ఏమాత్రం లేని 100 మందిలో ఆ జన్యువు దాగి ఉందని ముందే పసిగట్టవచ్చన్నమాట? కరెక్ట్. ఆ భిన్నమైన జన్యురూపాల ఫ్రీక్వెన్సీని అంచనా వేయడానికి ఇదొక అద్భుతమైన టూల్. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. సరే, జనాభా గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆ జనాభాలో వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో చూద్దాం. ఒక జనాభాలో అకస్మాత్తుగా ఒక అంటువ్యాధి ప్రబలిందనుకుందాం. ఇక్కడే మనకు తరచుగా వినిపించే 2 పదాలు అటాక్ రేట్ మరియు కేస్ ఫెటాలిటీ రేట్, అంటే సిఎఫ్ఆర్. అవును, ఎపిడీమియాలజీలో ఇవి చాలా కామన్ టర్మ్స్. ఇవి వినడానికి భయపెట్టేలా ఉంటాయి, కానీ వీటి మధ్య చాలా ముఖ్యమైన వ్యత్యాసం ఉంది కదా, అదేమిటి? చాలా స్పష్టమైన తేడా ఉందండి. ఒక పెళ్లి భోజనానికి 100 మంది వెళ్లారు అనుకుందాం. అందులో కలుషితమైన ఆహారం తిన్న 50 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇది అటాక్ రేట్. ఓహో, అంటే ప్రమాదంలో ఉన్న మొత్తం జనాభాలో ఎంతమందికి ఆ ఇన్ఫెక్షన్ సోకింది అనేది చెబుతుందన్నమాట. అవును, వ్యాధి బారిన పడినవారి నిష్పత్తిని ఇది సూచిస్తుంది. ఇది వ్యాప్తి వేగాన్ని తెలియజేస్తుంది. మరి కేస్ ఫెటాలిటీ రేట్ అంటే ఆ 50 మందిలో ఎంతమంది పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారని చెప్పేదే కదా? ఖచ్చితంగా. వ్యాధి ఉన్నవారిలో మరణించిన వారి నిష్పత్తి ఇది. ఒక వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది అన్నది అటాక్ రేట్ అయితే, వ్యాపించిన తర్వాత అది ఎంత ప్రాణాంతకమో చెప్పేది కేస్ ఫెటాలిటీ రేట్. క్లియర్. ఇప్పుడు మరో 2 అత్యంత ముఖ్యమైన పదాలను చూద్దాం. వ్యాధి వ్యాప్తిని కొలిచే ఇన్సిడెన్స్ మరియు ప్రివెలెన్స్. ఇవి 2 వేర్వేరు కదా? అవును, చాలామంది రెండిటి మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటారు. పాత పాఠ్య పుస్తకాల్లో దీనికి ఒక నీటి ట్యాంకు ఉదాహరణ ఇస్తారు. కానీ దాన్ని కొంచెం పక్కనబెట్టి దీన్ని ఇంకోలా చూద్దాం. ఒక రద్దీగా ఉండే హోటల్ను ఊహించుకోండి. ఈరోజు కొత్తగా హోటల్లోకి చెక్ ఇన్ అవుతున్న కస్టమర్లను మనం కొత్త కేసులు లేదా ఇన్సిడెన్స్ అనుకుందాం. మంచి ఉదాహరణ. కానీ ఈ రాత్రికి ఆ హోటల్లోని అన్ని గదుల్లో కలిపి మొత్తం ఎంతమంది నిద్రపోతున్నారు అని లెక్కబెడితే అది ప్రాబల్యం లేదా ప్రివిలెన్స్. సరిపోయిందా? అత్యద్భుతమైన పోలికండి. ఇన్సిడెన్స్ అనేది ఎప్పుడో కొత్త కేసుల గురించే మాట్లాడుతుంది. దీంట్లోనే క్యూములేటివ్ ఇన్సిడెన్స్ కూడా ఉంటుంది. అంటే అధ్యయనం ప్రారంభంలో ఉన్న జనాభాలో 1 సంవత్సరం వ్యవధిలో మొత్తం ఎంతమంది కొత్తగా ఆ హోటల్కు వచ్చారు అని లెక్కించడం. ఇక ప్రివిలెన్స్ విషయానికొస్తే ఇది పాయింట్ ప్రివిలెన్స్ మరియు పీరియడ్ ప్రివిలెన్స్ అని 2 రకాలు. అంటే ఒక నిర్దిష్ట సమయంలో చూస్తే పాయింట్ ప్రివిలెన్స్, ఒక కాల వ్యవధిలో చూస్తే పీరియడ్ ప్రివిలెన్స్ అనమాట. పాతవి కొత్తవి అన్నీ కలిపి. ఎగ్జాక్ట్గా. ఇక్కడ అత్యంత ఆకట్టుకునే విషయమేమిటంటే, ఈ వ్యాధి ప్రాబల్యమనేది కొత్త కేసులు ఇంటూ వ్యాధి కాలపరిమితికి సమానం. అంటే మనం ఈ సంభాషణ మొదట్లో మాట్లాడుకున్న ఆ విచిత్రమైన పరిస్థితికి ఇక్కడే సమాధానం దొరుకుతుంది. అవును, ఒకవేళ ఏదైనా వైద్య చికిత్స రోగి జీవితకాలాన్ని పొడిగిస్తే కాని వ్యాధిని పూర్తిగా నయం చేయకపోతే ప్రాణాలతో ఉన్న వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుంది. అప్పుడు ఆ హోటల్ గదిలోంచి ఎవరూ చెక్అవుట్ అవ్వరు. కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు, పాతవాళ్లు అక్కడే ఉంటారు. కరెక్ట్. దానివల్ల వ్యాధి ప్రాబల్యం అంటే ప్రివలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. గణాంకాల్లో ఒక వ్యాధి ప్రివలెన్స్ పెరుగుతోంది అంటే సమాజం ప్రమాదంలో ఉన్నట్లు కాదు, మన వైద్యం బాగా పనిచేసి రోగుల జీవితకాలాన్ని పొడిగిస్తోంది అని కూడా అర్థం కావచ్చు. వావ్, ఇదొక అద్భుతమైన ఫ్యాక్ట్. సరే, వైద్య చికిత్సల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ చికిత్సలు నిజంగా పనిచేస్తున్నాయో లేదో ఎలా నిర్ణయిస్తారో చూద్దాం. ఎక్కడ చూసినా రిస్క్ అనే పదం వినిపిస్తుంటుంది కదా? అవును, రిస్క్ అనాలిసిస్ అనేది చాలా ముఖ్యం. వార్తాపత్రికల్లో చూస్తే ఈ ఆహారం తింటే క్యాన్సర్ వచ్చే సాపేక్ష ప్రమాదం, అంటే రిలేటివ్ రిస్క్ రెట్టింపవుతుంది అని రాస్తుంటారు. అది చదవగానే అందరికీ చాలా భయం వేస్తుంది. అసలు ఈ రిలేటివ్ రిస్క్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. కోహోర్ట్ అధ్యయనాల్లో వ్యాధి బారిన పడే అవకాశాలను అంచనా వేయడానికి ఈ రిలేటివ్ రిస్క్ వాడుతారు. ఒక చెడు అలవాటు ఉన్నవారిలో వ్యాధి వచ్చే అవకాశం ఆ అలవాటు లేని వారితో పోలిస్తే ఎంత ఎక్కువ ఉందో ఇది చెప్తుంది. అంటే ఆర్ఆర్ విలువ 1 ఉంటే ఆర్ఆర్ విలువ 1 ఉంటే దాన్ని నల్ వాల్యూ అంటారు. అంటే ఆ అలవాటుకు వ్యాధికి ఎలాంటి సంబంధం లేదని అర్థం. ఆర్ఆర్ 1 కన్నా తక్కువ ఉంటే ప్రమాదం తక్కువని, 1 కన్నా ఎక్కువ ఉంటే ప్రమాదం ఎక్కువని అర్థం. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ గురించి కూడా ఏదో చదివాను. అందులో ఈ 1 ఉంటే ఏమవుతుంది? సిఐలో
ఆ నల్ వాల్యూ అంటే 1 ఉంటే దానికి గణాంకపరమైన ప్రాముఖ్యత అంటే స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ఉండదని అర్థం. లేకపోతేనే దానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడే వార్తల్లో ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తారు. అవును. ఇక్కడే నాకో పెద్ద అభ్యంతరం ఉంది. అంటే ఇన్ని రకాల ప్రమాద కొలమానాలు ఎందుకు? ఒక అరుదైన క్యాన్సర్ వచ్చే అసలు ప్రమాదం 10 లక్షల మందిలో ఒకరికుందనుకుందాం. ఒకవేళ ప్రతిరోజూ బేకన్ తినడం వల్ల ఆ ప్రమాదం రెట్టింపు అవుతుంది అంటే 10 లక్షల మందిలో ఇద్దరికొస్తుంది. కరెక్ట్. అంటే అదనంగా పెరిగిన ప్రమాదం కేవలం 10 లక్షల్లో ఒకరికి మాత్రమే. కానీ వార్తల్లో మాత్రం క్యాన్సర్ రిస్క్ 100% పెరిగింది అని రాస్తారు. ఇది ప్రజలను భయపెట్టడమే కదా. ఖచ్చితంగా. అందుకే వైద్యులు రిలేటివ్ రిస్క్ చూసి నిర్ణయాలు తీసుకోరు. వారు అబ్సల్యూట్ రిస్క్ రిడక్షన్ లేదా ఏఆర్ఆర్ వైపు చూస్తారు. అబ్సల్యూట్ రిస్క్ రిడక్షన్ అంటే ఏంటి? కంట్రోల్ గ్రూప్ ప్రమాదం మైనస్ ట్రీట్మెంట్ గ్రూప్ ప్రమాదం. చికిత్స తీసుకోని వారిలో ఉన్న ప్రమాదం నుండి చికిత్స తీసుకున్న వారిలో ఉన్న ప్రమాదాన్ని తీసివేస్తే వచ్చే ఖచ్చితమైన విలువ ఇది. దీన్ని బట్టే రిలేటివ్ రిస్క్ రిడక్షన్ కూడా లెక్కించవచ్చు. అర్థమైంది. చికిత్స ఎంత బాగా పనిచేస్తోందో తెలుసుకోవడానికి ఏది ముఖ్యం మరి? వీటన్నిటికన్నా సులభమైన పద్ధతి ఒకటుంది. అదే నంబర్ నీడెడ్ టు ట్రీట్ అంటే ఎన్ఎన్టీ. ఇది ఏఆర్ఆర్కు విలోమం లేదా ఇన్వర్స్. ఈ ఎన్ఎన్టీ అనేది వినడానికి చాలా బావుంది. అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఒక అదనపు చెడు సంఘటనను నివారించడానికి మనం ఎంతమందికి ఆ నిర్దిష్ట చికిత్సను అందించాలి అనేది ఇది చెబుతుంది. ఈ ఎన్ఎన్టీ విలువ ఎంత తక్కువగా ఉంటే ఆ చికిత్స అంత ప్రభావవంతమైనది అని స్పష్టమవుతుంది. అంటే ఒక కొలెస్ట్రాల్ మందు ఎన్ఎన్టీ విలువ 50 అనుకుందాం. దాని అర్థం 50 మందికి ఆ మందు ఇస్తే అందులో కేవలం ఒక్కరికి మాత్రమే గుండెపోటు రాకుండా ఆపగలం. మిగతా 49 మందికి ఆ మందు వేసుకున్నా అదనపు లాభం ఏమీ ఉండదు. అవును, ఎగ్జాక్ట్గా అంతే. వినడానికి ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక్కరిని కాపాడటానికి 50 మందికి ఆ మందు ఇస్తూ పోవాలన్నమాట. మరి ఆ మందు వల్లొచ్చే సైడ్ ఎఫెక్ట్ సంగతేమిటి? గుడ్ క్వశ్చన్. దానికి వ్యతిరేకంగా నంబర్ నీడెడ్ టు హార్మ్ అంటే ఎన్ఎన్హెచ్ అనేది ఉంటుంది. ఒక వ్యక్తికి హాని జరగడానికి ఎంతమంది ఆ చికిత్సకు గురికావాలో ఇది చెబుతుంది. ఇది అబ్సల్యూట్ రిస్క్ ఇంక్రీజ్కు విలోమం. ఈ లెక్కలన్నీ వింటుంటే వైద్యమనేది ఒక ఖచ్చితమైన సైన్స్ కంటే ఒక సంక్లిష్టమైన కళలాగా అనిపిస్తోంది. సరే, చికిత్స ఎలాగో చూశాం. అసలు ఒక వ్యక్తికి జబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి మనం చేసే వైద్య పరీక్షలు, ఆ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఎంత ఖచ్చితమైనవి? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఉదాహరణకు, ఒక అరుదైన వ్యాధి కోసం నేను రక్త పరీక్ష చేయించుకున్నాను. ఆ పరీక్షకు 99% ఖచ్చితత్వం ఉంది అని ల్యాబ్ వారు చెప్పారు. రిపోర్ట్లో పాజిటివ్ అని వచ్చింది. అంటే నేను 99% భయపడాల్సిందేనా? ఒక్క నిమిషం ఆగండి. అక్కడే చాలామంది పొరబడుతుంటారు. వైద్య పరీక్షలు ఎంత ఖచ్చితంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఆర్ఓసి కర్వ్ మరియు ఏయుసి అనేవి వాడతారు. ఏయుసి అంటే ఏరియా అండర్ ది కర్వ్నా? అవును. ఆ ఏయుసి విలువ 1.0కు ఎంత దగ్గరగా ఉంటే ఆ పరీక్ష అంత ఖచ్చితమైనదని అర్థం. అంటే అధిక సున్నితత్వం, అధిక నిర్దిష్టత్వం ఉంటాయన్నమాట. ఈ సున్నితత్వం అంటే సెన్సిటివిటీ మరియు నిర్దిష్టత అంటే స్పెసిఫిసిటీ, ఈ రెండింటినీ సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని ఒక మత్స్యకారుడి వలలాగా ఊహించుకోండి. సున్నితత్వం అంటే ఆ వల ఎంత పెద్దది అని. వల చాలా పెద్దదిగా ఉంటే వ్యాధి ఉన్న నిజమైన రోగులందరూ అంటే ట్రూ పాజిటివ్స్ అందులో పడిపోతారు. దీనివల్ల ఫాల్స్ నెగటివ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అద్భుతం. మరి నిర్దిష్టత అంటే ఏమిటి? వ్యాధి లేనివారిని గుర్తించగమా? ఆను, వలలో పడినది ఖచ్చితంగా చేపేనా అని నిర్ధారించుకోవటం. వ్యాధిలేని వారిని ఖచ్చితంగా గుర్తించే సామర్థ్యమే నిర్దిష్టత. అంటే ట్రూ నెగటివ్స్ బై ట్రూ నెగటివ్స్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్స్. ఇక్కడ తప్పుడు పాజిటివ్లు తగ్గుతాయి. అర్థమైంది. కానీ నా ప్రశ్నకింకా సమాధానం దొరకలేదు. ఆ 99% ఖచ్చితత్వమున్న పరీక్ష నాకు పాజిటివ్ అని రిజల్ట్ ఇస్తే నేను నిజంగానే ఆ వ్యాధి బారిన పడినట్లా? దీనిని మనం విస్తృత కోణంలో చూస్తే మీకసలు విషయం అర్థమవుతుంది. ఇక్కడ మనం ప్రిడిక్టివ్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. పాజిటివ్ ప్రిడిక్టివ్ వాల్యూ అంటే పీపీవీ మరియు నెగటివ్ ప్రిడిక్టివ్ వాల్యూ ఎన్పీవీ. అంటే పరీక్ష పాజిటివ్ వస్తే నిజంగా వ్యాధి ఉన్నట్లేనా అనేది పీపీవీ చెబుతుందా? కరెక్ట్. కానీ ఈ పీపీవీ అనేది కేవలం ఆ టెస్ట్ కిట్ మీదే ఆధారపడి ఉండదు. జనాభాలో ఆ వ్యాధి ఎంత ప్రాబల్యం అంటే ప్రివిలెన్స్ కలిగి ఉంది అనేదానిమీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎలా? ఒక చిన్న ఉదాహరణతో చెప్పగలరా? అప్పకుండా
10,000 మంది ఉన్న ఊరిలో కేవలం ఒక్కరికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన వ్యాధి అనుకుందాం. ఆ ఊరిలో అందరికీ మీరు చెప్పిన 99% ఖచ్చితమైన పరీక్ష చేస్తే 100 మందికే రిపోర్ట్లో పాజిటివ్ అని వస్తుంది. వీళ్లే ఫాల్స్ పాజిటివ్స్. ఓ మై గాడ్. కాని నిజంగా వ్యాధి ఉన్నది ఆ ఒక్కరికే. కాబట్టి మీకు పాజిటివ్ వచ్చినా మీకు నిజంగా వ్యాధి ఉండే అవకాశం కేవలం 1% మాత్రమే. జనాభాలో వ్యాధి ప్రాబల్యం పెరిగినప్పుడే పీపీవీ పెరుగుతుంది, ఎన్పీవీ తగ్గుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంతర్దృష్టి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. సరే, ఇప్పుడు ఈ మొత్తం కథలో కీలకమైన డేటా నాణ్యత, లోపాలు మరియు పంపిణీ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితత్వం మరియు స్పష్టత మధ్య చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. అవును, అక్యురసీ మరియు ప్రిసిషన్ ఇవి రెండూ ఒకేలా అనిపిస్తాయి కానీ చాలా తేడా ఉంది. నేను డార్త్ గేమ్ అంటే బాణాలు విసిరే ఆట ఉదాహరణ చెప్తాను. ఒకే చోట పదే పదే బాణాలు గుచ్చుకుంటే అది స్పష్టత అంటే ప్రెసిషన్. కానీ ఆ బాణాలు ఖచ్చితంగా మధ్యలో అంటే లక్ష్యానికి తగిలితే అది ఖచ్చితత్వం, యాక్యురసీ. రైట్? చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. ఇలాంటి డేటా అంతా సేకరించాక అందులో సెంట్రల్ టెండెన్సీ కొలమానాలు చూస్తాం. అంటే సగటు, మధ్యగతం, బహుళకం. మీన్, మీడియన్, మోడ్. ఈ డేటాసెట్ మొత్తాన్ని కలిపి లెక్కించేది సగటు కదా. అవును, సరిగ్గా మధ్యలో ఉండేది మధ్యగతం. అయితే వీటిని ప్రభావితం చేసే తీవ్రమైన లేదా అసాధారణమైన విలువలను అవుట్లయర్స్ అంటారు. ఈ అవుట్లయర్స్ సగటుని ఎలా మారుస్తాయో చూడటానికి నేనింకో ఉదాహరణ ఇస్తాను. ఒక గదిలో 10 మంది కూర్చున్నారు. వాళ్ల సగటు ఆస్తి ₹1,00,000. అకస్మాత్తుగా ఆ గదిలోకి ఎలాన్ మస్క్ వచ్చి కూర్చున్నాడనుకోండి. అప్పుడు ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరి సగటు ఆస్తి కోట్లలోకి మారిపోతుంది. అవును, ఈ అవుట్లయర్స్ సగటును, మధ్యగతాన్ని, వేరియన్స్ను నాశనం చేస్తాయి. ఖచ్చితంగా. కానీ బహుళకం అంటే మోడ్ మాత్రం వీటికి పెద్దగా ప్రభావితం కాదని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ డేటా పంపిణీ గురించేంటి? ఆ సాధారణ పంపిణీ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్. 1 స్టాండర్డ్ డీవియేషన్ లోపు ఉంటాయి. 95% విలువలు 2SD లోపు మరియు 99.7% విలువలు 3SD లోపు ఉంటాయి. జనాభాలో ఎక్కువ మంది సగటుకు దగ్గరగా ఉంటారని ఇది స్పష్టం చేస్తుంది. మరి ఆడ్స్ రేషియో గురించి? కేస్ కంట్రోల్ అధ్యయనాల్లో A/D/B/C సూత్రం ద్వారా ఆడ్స్ రేషియో లెక్కిస్తారు. ఒక వ్యాధి ఉన్నవారిలో ఒక అలవాటు ఎంత తీవ్రంగా ఉందో ఇది చెబుతుంది. ఇదంతా వింటుంటే బాగానే ఉంది గాని నాకు డౌటు. మరి డేటా మొత్తం ఎప్పుడు సరైనదేనా? ఇందులో లోపాలుండవా? మనుషులు తప్పులు చేస్తారు కదా. మీరడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. దత్తాంశ నాణ్యత ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండదు. వర్గీకరణ లోపం అంటే మిస్క్లాసిఫికేషన్ బయాస్ వల్ల తప్పులు దొర్లుతాయి. వ్యాధి ఉన్నవారిని లేనివారిగా తప్పుగా రికార్డు చేయడం లాంటివి. దీనికి తోడు రికాల్ బయాస్ కూడా పెద్ద సమస్యే కదా. అవును, ముఖ్యంగా కేస్ కంట్రోల్ అధ్యయనాల్లో పాత విషయాలు గుర్తు తెచ్చుకునే క్రమంలో ఈ జ్ఞాపకశక్తి ఆధారిత లోపం ఎక్కువగా వస్తోంది. వ్యాధి వచ్చినవారు పాత తప్పులను ఎక్కువగా గుర్తు చేసుకుంటారు, ఆరోగ్యంగా ఉన్నవారు మర్చిపోతారు. నిజంగా ఇదొక అద్భుతమైన జర్నీ. మనం జనాభా పిరమిడ్ల నుండి మొదలుపెట్టి వ్యాధి ఎలా వ్యాపిస్తుందో అర్థం చేసుకున్నాం. ప్రెవలెన్స్ పెరిగినంత మాత్రాన భయపడాల్సిన పని లేదని తెలుసుకున్నాం. అలాగే రిలేటివ్ రిస్క్ వెనుకున్న అసలు గుట్టు ఎన్నింటి వాస్తవాలు కూడా చూశాం. అవును, 99% ఖచ్చితమైన వైద్య పరీక్షలు కూడా అరుదైన వ్యాధుల విషయంలో ఎలా కంగారు పడతాయో తెలుసుకున్నాం. చివరికి డేటాలో ఉండే బయాసులను కూడా స్పృశించాం. ఈ అంకెలు, సమీకరణాలే ప్రపంచవ్యాప్తంగా మహమ్మారులను ఎదుర్కోవడంలో, చికిత్సల ప్రభావాన్ని అంచనా వేయడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి వీటన్నింటి అర్థమేమిటి? దశాబ్దాలుగా మన వైద్య వ్యవస్థ మొత్తం ఈ సగటు గణాంకాలు, స్టాండర్డ్ డీవియేషన్లు, పాత జనాభా పిరమిడ్ల ఆధారంగానే నడుస్తోంది గదా. అవును, కానీ భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయి. అదే నా ఆలోచన కూడా. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు అంటే AI మరియు వ్యక్తిగత జన్యు ఆధారిత వైద్యం పర్సనలైజ్డ్ మెడిసిన్ అందుబాటులోకొస్తే ఈ సగటు మనిషి లెక్కలు ఏమవుతాయి? లక్షల మంది డేటాను ఒక్కొక్కరికి ప్రత్యేకంగా అన్వయించగలిగే కాలం వస్తే మన అంటువ్యాధుల గణాంకాలకు పాత పుస్తకాలను పక్కన పెట్టి కొత్త పద్ధతులను కనుక్కోవాల్సిన సమయమాసన్నమైందా? ఇది నిజంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.